మరొక అద్భుతమైన ఓల్డ్ రెసిపీ పాతకాలంది ఇది కూడా. అరటికాయ ముద్ద కూర అంటారు, లేదా కొన్ని ప్లేసుల్లో అరటికాయ తడికూర అంటారు. ఎందుకు చెప్పిన కొంచెం మెత్తగా ఉంటుంది, అందుకని అలా పిలుస్తారు దీన్ని. లేదంటే మామూలుగా వేపుడు కూడా అనొచ్చు. ఇందులోనే 4 టైప్స్ ఉన్నాయి. ఇది మొదటి రకం, అమ్మమ్మ ఎక్కువ చేసేవారు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఉట్టుగానే తినేస్తాం, అంత బాగుంటుంది. కారం అస్సలు టచ్ చేయం దీనికి. మిర్చి కానీ ఎండు కారం కానీ ఏమీ వాడం. బొంత అరటికాయల్లోనే కొంచెం లేతగున్నవి తీసుకోవాలి దీనికి, అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది. బాగా ముదురుగు తీసుకున్నప్పుడు పొడి కూర చేసుకుంటాం అనమాట. వీటిని ఇలా నిప్పుల మీదే కాల్చుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద చేస్తే టేస్ట్ ఉండదు. దీని టేస్టే నిప్పుల మీద చేయడం. ఇలా బొగ్గుల్లో పై తోలంతా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. అప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లు లెక్క. ఆ పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత తోలు తీసుకో. సింపుల్గానే వచ్చేస్తుంది, పెద్ద కష్టమే ఉండదు. చూసారా అంత ఈజీ కూడా వచ్చేస్తుందని. ఓల్డ్ రెసిపీస్ భలే వెరైటీగా ఉంటాయి. తాలింపు కూడా వెరైటీగా ఉంటుంది దీనికి, ఎక్కువ ఏమీ వేయమన్నమాట. అయిపోయింది మొత్తం. ఇప్పుడు దీనికి ఏంటంటే పప్పు గుత్తు కానీ మ్యాషర్ కానీ ఇలాంటివి ఏమి వాడకూడదు, ఎందుకంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా చేత్తో మెదుపుకోవాలి. కొంచెం పలుకు ఉండాలి, సాఫ్ట్గానే ఉంటుంది, డ్రై ఉండదు, కానీ కొంచెం పలుకు ఉంటుంది. పసుపు ఇప్పుడే కలిపేస్తాం, తాలింపులు వేయము. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి నువ్వుల నూనె వాడము. ఓల్డ్ రెసిపీస్ ఎప్పుడు కూడా నువ్వుల నూనెతోటే చేసేవారు అనమాట. కూరకు తగినట్టు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, జీలకర్ర, పొట్టు మినపప్పు, కరివేపాకు, అంతే. ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయక్కర్లేదు. అవి బాగా వేగిన తర్వాత అరటికాయ పొడి అందులో వేసుకుని ఒక్క 2 నిమిషాలు తిప్పితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, ఎక్కువసేపు ఉంచకూడదు. అలా బాగా వేగిన తర్వాత దింపేసుకోవడం. టేస్ట్ చేద్దాము. వీటిని టేస్ట్ చేసి చెప్పక్కర్లా, చూస్తేనే అర్థమైపోతుంది. చాలా బాగుంటుంది, ఉట్టుగా తినేయచ్చు దీన్ని, అంత సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది, అదిరిపోయింది. ఛానల్ విజిట్ చేయండి, చాలా ఉంటాయి. ఇంకా బోల్డ్ అండ్ ఓల్డ్ రెసిపీస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.